Hi, welcome back to C Programming. I am your Dr. Vasu. ఈ వీడియోలో ఇఫ్ ఎల్స్ మోర్ అప్లికేషన్స్ ని చూడబోతున్నాం. ఈ సి ప్రోగ్రామింగ్ తో పాటు ఇంకా వేరే వేరే సబ్జెక్ట్స్ మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ లెక్చర్ నచ్చినట్లయితే లైక్ బటన్ నొక్కండి. ఫ్యూచర్ లో ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ అదర్ అప్లికేషన్స్ కూడా చూద్దాం. కంట్రోల్ స్ట్రక్చర్స్ కి మనం ఈ ఇఫ్ ఎల్స్ అనేవి వాడుతుంటాం. ఎలాగో చూద్దాం. టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే మనం ఎగ్జిక్యూషన్ పైనుంచి కింద దాకా ప్రోగ్రామ్ లైన్స్ జరిగేటప్పుడు ఎక్కడైనా ఆగి లేదా కొన్ని స్టేట్మెంట్స్ జంప్ చేసి వేరే స్టేట్మెంట్స్ కి వెళ్ళాలి అంటే ఇటువంటిప్పుడు ఇది ఉపయోగపడుతుంది. సీక్వెన్స్ అంటే ఒక ఆర్డర్ లో ఏ విధమైన ఆర్డర్ ని ఫాలో అవ్వాలి అన్నది ఇక్కడ డిసైడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఒక స్పెసిఫిక్ ఆర్డర్ మనం ఏదైతే చెప్తామో ఆ ఆర్డర్ లోనే జరగడం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక స్టేట్మెంట్ ఒకసారి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, కానీ మనం ఇంత క్రితం చూసినట్టుగా ఫర్ వైలు వాటిలో లాగా నంబర్ ఆఫ్ టైమ్స్ ఒకే స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూషన్ చేయడం జరగదు. ఇక్కడ ఒక డెసిషన్ తీసుకుని దాన్ని బేస్ చేసుకొని ప్రోగ్రామ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి లేక ఎక్కడైనా జంప్ అవ్వాలా అన్నది ఇక్కడ జరుగుతుంది అన్నమాట. ఒక స్టేట్మెంట్ తర్వాత ఒకటి మాత్రమే జరుగుతుంది, రిపిటేషన్ ఉండదు. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ కంట్రోల్ అనేది ప్రోగ్రామ్ లో మనకు 3 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి సెలెక్షన్ ప్రాసెస్, 2 రిపిటేషన్ ప్రాసెస్, 3 ఫంక్షన్ కాల్. అవేంటో చూద్దాం. సెలెక్షన్ ప్రాసెస్ అంటే దానికి మనం ఇఫ్ ఎల్స్ స్విచ్ స్టేట్మెంట్స్ ద్వారా మనం ఒక సెలెక్షన్ పర్టికులర్ గా ఒక వాల్యూ వస్తే దీనికి ఏం చేయాలి, లేక ఇంకొక దానికి ఒక పర్టికులర్ వాల్యూ వచ్చినప్పుడు దీంతో ఏం జరగాలి అన్నది డిసైడ్ చేయడానికి. ఎగ్జాంపుల్ మనం ఈవెన్ ఆడ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అలాగే రిపిటేషన్ వచ్చేసరికి మనం కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని అదే పనిగా రిపీట్ చేయాలి, ఒక 10 టైమ్స్ లేదా 5 టైమ్స్. అలా రిపీటేషన్ కావాలి అన్నప్పుడు యూజ్ చేసేటటువంటి ఇవి అన్నమాట. అవి దానికి ఫర్ ఒకటి వైల్ ఒకటి మనం యూజ్ చేస్తూ ఉంటాం. అక్కడ ఒక కౌంటర్ ఒకటి తీసుకుని దాన్ని ఇంక్రిమెంటింగ్ అన్నది చేస్తూ ఉంటాం. i++ అని లేదా i=i+1 అని ఇలా ఇవ్వడం జరిగింది. ఇంక్రిమెంటింగ్ కానీ డిక్రిమెంటింగ్ కానీ చేస్తూ అక్కడ ఆ రిపిటేషన్ అనేది సాధిస్తాం. కొన్ని నంబర్ ఆఫ్ ఒక బంచ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని మనం రిపీట్ చేస్తాం జరుగుతుంది అక్కడ. ఇంకొక ఇదేంటంటే ఫంక్షన్ కాల్. ఫంక్షన్ అంటే మనం నెక్స్ట్ చూద్దాం. ఫంక్షన్ అంటే కొన్ని పర్టికులర్ ప్రాసెస్ కోసం మనం ఒక ఫంక్షన్ ని రాసుకుంటే ఆ ఫంక్షన్ ని మనం అక్కడ కాల్ చేసుకుని పర్టికులర్ గా ఆ టాస్క్ ని చేయడానికి వాడేటటువంటిది. ఇక్కడ మనం నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఈ విధంగా రాసుకోవచ్చు. సో సెలెక్షన్ స్టేట్మెంట్స్ కి తీసుకుంటే సెలెక్షన్ లో ఒక కండిషన్ మీద డిపెండ్ అయ్యి మనకి కంట్రోల్ ఫ్లో అనేది ఉంటుంది. ఇక్కడ బ్రాంచింగ్ అంటే కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ జరగాలి, అయిన తర్వాత ఒక పర్టికులర్ డెసిషన్ మీద బేస్ అయ్యి కొన్ని జరగకుండా అంటే జంప్ చేసి వేరే స్టేట్ కి నెక్స్ట్ స్టేట్మెంట్ కి వెళ్ళాలి. అటువంటిప్పుడు ఈ బ్రాంచింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. సో డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఇది. ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని ఒక కండిషన్ మీద మనం బేస్ చేసుకొని ఎగ్జిక్యూషన్ చేయడం జరుగుతుంది. సో ఒక కండిషన్ ట్రూ అయితే ఇఫ్ దిస్ ఇస్ ట్రూ కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ అవ్వాలి. ఫాల్స్ అయితే కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ జరగాలి. సో దీనికి మనకు ఉపయోగపడేది ఈ సెలెక్షన్ ప్రాసెస్ లో మనకు ఉపయోగపడేది ఒకటి ఇఫ్, రెండోది కండిషనల్ ఎక్స్ప్రెషన్. ఇంత క్రితం ఆల్రెడీ చూసాం మనం, లేదంటే పాత ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి. స్విచ్ స్టేట్మెంట్స్ ఈ 3 మనం ఒక కండిషన్ బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని పర్టికులర్ ఈ ప్రాసెస్ అయితే ఇంకా కావాలి అలా చేయడానికి ఒక హెల్ప్ చేస్తుంది. మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇఫ్ కనుక వాడితే ఈ సెలెక్షన్ ప్రాసెస్ లో కూడా నెక్స్ట్ ఇఫ్ కనుక యూజ్ చేస్తే ఇఫ్, ఎల్స్ ఇఫ్ లేదా నెస్టెడ్ ఇఫ్, ఓకే, ఎల్స్ ఇఫ్ లాడర్, ఈ విధంగా మనం ఇఫ్ నే రకరకాలుగా దాన్ని యూజ్ చేసుకుంటూ డిఫరెంట్ అప్లికేషన్స్ లో డిఫరెంట్ గా యూజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఒక్కటే వాడుతున్నాం, ఎల్స్ కూడా కాకుండా. ఇఫ్ ఒక కండిషన్ టెస్ట్ చేసి అది ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఇక్కడి నుంచి ఇంతవరకు ఇక్కడ ఉన్న ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది.
సో తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్స్కి వెళ్తుంది. ఓకే, దీనికి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ లెస్ దాన్ 0 అయితే ఇది చేయమన్నాం. ఓకే, దాన్ని ఒక పాజిటివ్ నెంబర్ కన్వర్ట్ చేయమన్నాం, అబ్సల్యూట్ వాల్యూ డిస్ప్లే చేయమన్నాం తర్వాత. సో ఈ బ్రాకెట్స్ లో ఉన్నదే ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అలాగే ఇఫ్ ఎల్స్ కనుక తీసుకుంటే ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ అవ్వాలి, ఎల్స్ కాకపోతే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ జరగాలి. సో ఈ విధంగా మనకి ఇఫ్ ఎల్స్ అనేది ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మిగతా స్టేట్మెంట్స్, ఇది ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కావచ్చు, లేదా ఇంకా వేరే స్టేట్మెంట్స్ ఏమైనా ఉండొచ్చు. నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ అలా జరుగుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇది చెప్పమన్నాం, ఏ బిగ్గర్ అని. కాకపోతే ఎల్స్ బి ఈజ్ బిగ్గర్ అని చెప్తున్నాం. సో ఈ విధంగా ఇఫ్ ఎల్స్ అనేవి యూజ్ చేస్తాం. నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్, సపోజ్ ఇక్కడ ఇఫ్ కండిషన్ వాడుతున్నాం. ఇఫ్ ఒక కండిషన్ 1 టెస్ట్ చేసాం. ఈ కండిషన్ 1 టెస్ట్ చేసినప్పుడు ఇది ట్రూ అయితే లోపలికి వచ్చి ఇక్కడ మళ్ళీ ఇంకొక కండిషన్ టెస్ట్ చేస్తున్నాం. ఇఫ్ కండిషన్ 2 కనుక టెస్ట్ చేసి ఇది ట్రూ అయితే అప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ చేయడం జరుగుతుంది. ఇది ఫాల్స్ అయితే ఎల్స్ ఇక్కడ ఇంకొక ఈ స్టేట్మెంట్స్ జరుగుతాయి. అలాగే ఇక్కడ సపోజ్ ఈ కండిషన్ 1 కనుక ఫాల్స్ అయితే 2తో సంబంధం లేదు. కండిషన్ 1 కనుక ఫాల్స్ అయితే ఎల్స్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, క్లోజ్ అవుతుంది. ఓకే, ఇది ఇఫ్ ఎల్స్. లోపల ఇంకొక ఇఫ్ ఎల్స్ ఉన్నాయి, ఇలా ఎన్నైనా ఉండొచ్చు. సపోజ్ ఇఫ్ కండిషన్ 1 అనుకున్నాం. కండిషన్ 1 కనుక ట్రూ అయితే ఇక్కడ లోపలికి వస్తుంది. ఇక్కడ మళ్ళీ కండిషన్ 2ని టెస్ట్ చేసి ఇక్కడ మళ్ళీ ఇది కూడా ట్రూ అయితే, అంటే 1 and 2 రెండు ట్రూ అయినాయి, అప్పుడు ఈ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది ఈ స్టేట్మెంట్స్. ఎల్స్ ఇది కనుక కండిషన్ 2 ఫాల్స్ అయితే, ఆల్రెడీ కండిషన్ 1లోనే ఉన్నాం, కండిషన్ 1 ట్రూ అయింది కాబట్టే లోపలికి వచ్చాం. కండిషన్ 2 కనుక ఫాల్స్ అయితే ఇక్కడికి వస్తుంది. ఓకే, ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. కండిషన్ 1 ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడేం జరుగుతుంది, ఎల్స్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ కండిషన్ 3 ఇంకొక కండిషన్ ని టెస్ట్ చేస్తున్నాం. ఎఫ్ కండిషన్ 3ని టెస్ట్ చేసి ఇది కనుక ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ చేయమన్నాం. కండిషన్ 3 ఫాల్స్ అయితే, అంటే కండిషన్ 1 ఫాల్స్ అయింది, కండిషన్ 3 కూడా ఫాల్స్ అయింది, అప్పుడు ఇక్కడికి వస్తుంది ఎల్స్ ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్. సో ఈ ఇఫ్ అనేది ఇక్కడి నుంచి ఇంతవరకు అవుటర్ కవర్ లాగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం నెస్టెడ్ ఇఫ్ ని కూడా చూడొచ్చు. అప్లికేషన్స్ చూద్దాం. మనకి ఒక 3 నంబర్స్ ఇచ్చారు, అందులో నుంచి బిగ్గర్ నంబర్ ఏదో పిక్ చేయాలి. బిగ్గర్ నంబర్ని క్యాచ్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ మనం 3 వేరియబుల్స్ తీసుకున్నాం, ఇంటిజర్ వేరియబుల్స్. 3టికి వాల్యూస్ అసైన్ చేసాం, స్కాన్ఎఫ్, సి, ఏబిసి. నెక్స్ట్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే, ఓకే, ఏ గ్రేటర్ దాన్ బి అయితే కండిషన్ 1 టెస్ట్ చేసాం, ఈ లోపలికి వచ్చింది, ఈ బ్రాకెట్ లోపలికి వచ్చింది. ఇక్కడ సెకండ్ కండిషన్ ఏంటి, ఏ ఆల్రెడీ పెద్దది బి కంటే, ఏని సితో కూడా టెస్ట్ చేయాలి, కంపేర్ చేయాలి. ఏ కనుక సి కంటే పెద్దది అయితే ఈ ఏ పెద్దదని చెప్పి, ఎందుకని బి కంటే పెద్దది, సి కంటే పెద్దది కాబట్టి ఏ పెద్దదని చెప్పేసాం 3 సపోజ్ ఏ పెద్దదే బి కంటే, కానీ ఇక్కడ ఏ కంటే సి పెద్దది కాదు అనుకుందాం. ఇది ఫాల్స్ అయితే అప్పుడు ఇక్కడ సి పెద్దది, ఏ కంటే సి పెద్దది కాదు అన్నప్పుడు ఏంటి, సి పెద్దది అన్నారు. సో ఇక్కడ సి పెద్దది అని చెప్పేసాం. నెక్స్ట్ ఎల్స్, సపోజ్ ఏ గ్రేటర్ దాన్ బి కనుక ఫాల్స్ అయితే, అంటే ఏ చిన్నదైతే అప్పుడు ఏం చేయాలి, ఎల్స్. ఇక్కడ మనం బిని సిని కంపేర్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ బి పెద్దదనే వచ్చింది, ఇక్కడికి వచ్చాము అని అంటే దాని అర్థం ఏంటంటే ఏ కంటే బి పెద్దది అని. కాబట్టి బిని సితో కూడా కంపేర్ చేసి బి సి కంటే పెద్దది అయితే బి పెద్దదని చెప్పేస్తున్నాం. ఎందుకని ఆల్రెడీ బి పెద్దది, ఇక్కడ ఇది ఫాల్స్ అయింది కాబట్టి
ఇక్కడికి వచ్చింది అని అంటేనే ఇక్కడ బి పెద్దది అని అర్థం. కాబట్టి బి సి కంటే పెద్దది, ఏ కంటే పెద్దది, కాబట్టి బి అన్నిట్లోకి పెద్దది. తప్పు. సపోజ్ సి కంటే బి పెద్దది కాదు అనుకున్నాం, అప్పుడు ఏం జరుగుతుంది? ఎల్స్ ఈ స్టేట్మెంట్ సి ఈజ్ బిగ్గర్. ఓకే, సో ఈ విధంగా మనం కంట్రోల్ స్ట్రక్చర్ ఉంటుంది. దీన్ని కంప్లీట్ చేసి కంపైల్ చేసి ఎగ్జిక్యూషన్ చేస్తే ఏబిసి 3 వాల్యూస్ ఇచ్చాం. ఇందులో సికి పెద్ద వాల్యూ ఇచ్చాం, బిగ్గర్ వాల్యూ. సి పెద్దది అని చెప్పాలి. ఎలా? ఇక్కడ ఏబి కంపేర్ చేస్తున్నాం. ఏ గ్రేటర్ దాన్ బి, ఫాల్స్. ఏ గ్రేటర్ దాన్ బి కాదు, కాబట్టి ఈ కండిషన్ ఫాల్స్ అయింది. అప్పుడు ఇక్కడికి వస్తుంది, అంటే బి పెద్దది అని అర్థం. ఇక్కడికి వచ్చేసామనంటే ఏ కంటే బి పెద్దది అని. సో బి పెద్దది. బిని సిని కంపేర్ చేసేటప్పుడు బి గ్రేటర్ దాన్ సి. బి సి కంటే పెద్దదా? ఫాల్స్, తప్పు. కాబట్టి ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఆటోమేటిక్ గా సి ఈజ్ బిగ్గర్. సో ఇక్కడ సి పెద్దది అని చెప్పాలి. సో సి ఈజ్ బిగ్గర్. ఓకే, అన్నిట్లోకి సి పెద్దది. సపోజ్ డిఫరెంట్ వాల్యూస్ ఇద్దాం. ఇక్కడ బి పెద్దది ఇచ్చాం. ఏది? అన్నిట్లో మూడిట్లో కల్లా బి పెద్దది. ఫ్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఏ గ్రేటర్ దాన్ బి. ఏ గ్రేటర్ దాన్ బి, ఫాల్స్. రైట్, 10 కంటే 50 పెద్దది కాదు. సో ఏ గ్రేటర్ దాన్ బి, ఫాల్స్. కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చింది అంటే బి పెద్దది అని అర్థమైంది. ఇక్కడికి వచ్చింది అని అంటేనే బి ఈజ్ బిగ్గర్ ఏ కంటే. బిని సితో కంపేర్ చేసినప్పుడు బి గ్రేటర్ దాన్ సి. ఎస్, బి గ్రేటర్ దాన్ సి. సో దిస్ ఇస్ ట్రూ. సో బి ఈజ్ బిగ్గర్ అని చెప్పాలి. సో బి ఈజ్ బిగ్గర్. ఓకే, సపోజ్ వీ హ్యావ్ గివెన్ సమ్ అదర్ సెట్ ఆఫ్ వాల్యూస్. ఇంకో సెట్ ఇచ్చాం. ఇక్కడ ఏ బిగ్గర్ ఇచ్చాం, మనం ఏ వాల్యూ పెద్దదిగా ఇచ్చాం. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏ గ్రేటర్ దాన్ బి. ఏ గ్రేటర్ దాన్ బి. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. కాబట్టి ఇట్ కమ్స్ ఇన్ సైడ్. ఏ సితో కంపేర్ చేద్దాం. ఏ సి. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి. ఏ గ్రేటర్ దాన్ సి, ట్రూ. సో ఏ ఈజ్ బిగ్గర్. సో ఏ ఈజ్ బిగ్గర్. ఈ విధంగా మనం ఇఫ్ లోపల, ఇఫ్ ఎల్స్ లోపల ఇంకొక ఇఫ్ ఎల్స్ ఇక్కడ, ఇఫ్ ఎల్స్ ఇలా, ఈ విధంగా మనం యూజ్ చేసే విధానం అన్నమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి నెస్టెడ్ ఇఫ్ లో తీసుకుంటే, మనం సపోజ్ ఒక వేరియబుల్ ఏ ఒకటే తీసుకున్నాం. ఏ తీసుకుని దీన్ని గ్రేటర్ దాన్ 0 అయితే, రైట్, ఇది పాజిటివా, జీరోనా, నెగిటివా చెప్పాలి. అది ఓకే. ఇక్కడ ఏని కంపేర్ చేస్తున్నాం 0తో. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్, ప్రింట్ పాజిటివ్, ఏ ఈజ్ పాజిటివ్. కాకపోతే ఓకే, ఎల్స్. కాకపోతే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అది నెగిటివ్ కావచ్చు లేదా 0 కూడా కావచ్చు. ఓకే, గ్రేటర్ దాన్ 0 కానప్పుడు ఏం జరగచ్చు? 0 అవ్వచ్చు. సపోజ్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ప్రింట్ ఎఫ్ ఏ ఈజ్ 0 అని చెప్పాం. ఎల్స్ సపోజ్ ఏ 0 కాదు, ఇక్కడ గ్రేటర్ దాన్ 0 కాదు అంటే ఇక్కడికి వచ్చింది. ఈక్వల్ టు 0 కూడా కాదు అంటే నెగిటివ్ అనమాట. ఎల్స్ అక్కడ ఏం చేయాలి? నెగిటివ్ అని చెప్పాలి. సో ఈ విధంగా మనకి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. లెట్ us see, ఒకసారి కంపైల్ చేసి ఎగ్జిక్యూషన్ చేస్తే ఏకి పాజిటివ్ వాల్యూ ఇచ్చాం అంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇదే కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఏ పాజిటివ్ అని చెప్తుంది. ఇది చెప్పిన తర్వాత ఇక్కడ ఇవన్నీ జరగవు. ఎగ్జిక్యూషన్ ఏం జరగకుండా బయటకు వచ్చేస్తుంది అనమాట లూప్ నుంచి. దీని నుంచి ఇఫ్ ఎల్స్ నుంచి బయటకు వచ్చేసి క్లోజ్ అయిపోతుంది. సపోజ్ మనం మళ్ళీ రన్ చేస్తే మైనస్ వాల్యూ ఇచ్చాం. ఈసారి ఏకి నెగిటివ్ వాల్యూ ఇచ్చాం -45 అని. ఇప్పుడేం జరుగుతుంది? ఏ గ్రేటర్ దాన్ 0 తప్పు, నెగిటివ్ కాబట్టి. సో ఇది ఫాల్స్ అంటే ఇక్కడికి వచ్చింది. ఏ ఈక్వల్ టు 0నా టెస్ట్ చేసింది, ఫాల్స్, ఇక్కడికి వచ్చింది. ఏ ఈజ్ నెగిటివ్, దట్ ఈస్ డిస్ప్లేడ్ హియర్. ఓకే, ఏ ఈజ్ నెగిటివ్ అని చెప్పింది. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాం, గ్రేటర్ దాన్ 0 ఫాల్స్, ఇక్కడికి వచ్చింది. ఈక్వల్ టు 0 ట్రూ, కాబట్టి ఏ ఈజ్ 0 అని చెప్పాలి. ఏ ఈజ్ 0. సో ఈ విధంగా మనకి ఫ్లో అనేది లాజికల్ గా ఈ విధంగా రాసుకోవాలి. ఓకే, సో hope
ఈ టాపిక్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ క్వెరీస్ కానీ ఏమైనా ఉంటే సజెషన్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. నెక్స్ట్ వీడియోలో నెస్టెడ్ ఎల్స్ ఇఫ్ చూద్దాం.